ఇదండి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ టీటీడీ జూబ్లీ హిల్స్. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఎంట్రన్స్. పదండి లోపలికి వెళ్దాం. గోవింద గోవింద. ఇప్పుడు నేను శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరము జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 92లో ఉన్నాను. ఇది టీటీడీ దేవస్థానం వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళే కట్టించారు దీన్ని. 2019లో దీన్ని కట్టారు. చాలామందికి ఇక్కడ ఒకటి గుడి ఉన్నట్టు కూడా తెలియదు. నాకు రీసెంట్గానే తెలిసింది, అంటే ఇయర్ బిఫోర్ తెలిసింది. కానీ వీడియో చేద్దాం అనుకున్నాను, ఇవాళ కుదిరింది. ఈ గుడి ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టారు. ముల్బగన్ స్టోన్తో నిర్మించారు. ఈ గుడి ఏదైతే ఎంట్రన్స్ ఉందో అది 67 ఫీట్ హైట్లో ఉంది. అదే మనం ధ్వజస్తంభం చూసుకుంటే 45 ఫీట్ హైట్లో ఉందన్నమాట. లోపల ఏదైతే ఆనంద మండపం ఉందో అది ఒక 50 మంది భక్తులతోటి అంటే కెపాసిటీ ఉంది. దాని తర్వాత స్వామివారి విగ్రహం ఏదైతే ఉందో అది 6.5 ఫీట్ హైట్. అది బ్లాక్ గ్రానైట్ స్టోన్తో తయారు చేశారనమాట. ఈ గుడిలో ప్రతి శనివారము మనకు తిరుపతిలో ఏవైతే లడ్డు ఇస్తారో అదే లడ్డు ఇక్కడ కూడా ఇస్తారు, సేమ్ 50 రూపీస్కి. అది కాకుండా న్యూ ఇయర్కి ఏవైతే మనకి డైరీస్ కానీ క్యాలెండర్స్ కానీ మనకి తిరుపతిలో దొరుకుతాయో సేమ్ ఆ డైరీస్ క్యాలెండర్స్ ఇక్కడ కూడా అదే ప్రైస్కి తీసుకోవచ్చు ఇక్కడ మనం. ఈ గుడి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 92లో ఉంది. టీఆర్ఎస్ ఆఫీస్ నుంచి అరౌండ్ 2 కిలోమీటర్స్ ఉండొచ్చు. అదే మనం తెలుగుదేశం టీడీపీ ఆఫీస్ నుంచి అయితే మేబీ ఒక 3-4 కిలోమీటర్స్ ఉండొచ్చు, అంతే డిస్టెన్స్లో ఉంది. మళ్ళీ దీని చుట్టుపక్కల జగన్నాథ స్వామి టెంపుల్ కూడా ఉంది. దీనికి నియర్ బై అనమాట ఇవన్నీ. లోపలికి ఎంట్రన్స్ వెళ్తూ ఉంటే ఇట్లా మనకి గుడి ఇట్లా కనిపిస్తుంది. మనకి 2 దారులు ఉంటాయి. ఒక దారి ఇది, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు నుంచి వెళ్ళిపోతుంటారు. ఎవరైనా వెహికల్స్ పైన వస్తే ఇటు సైడ్ వెళ్ళేసి అక్కడ బండి పార్క్ చేసేసి అక్కడే అటు నుంచి అటు ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. రకంగా 2 ఎంట్రన్స్ ఉంటాయి. వెళ్తూ ఉంటే ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ కృష్ణుడి విగ్రహం. వచ్చాక లెఫ్ట్ సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి. లేడీస్ అండ్ జెంట్స్ సపరేట్గా వాష్రూమ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ బండి పార్కింగ్ చేసుకోవచ్చు. ఇది చెప్పుల స్టాండ్. ఇక్కడ స్టాండ్లో చెప్పులు పెట్టేసి ఏరియా అనమాట. ఇది పార్కింగ్ ఏరియా. కార్లు బైక్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ పార్క్ చేసుకొని ఇంటి నుంచి ఇటు ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిపోవచ్చు. పార్క్ చేశాక ఇది మెట్ల దారి. ఈ దారి నుంచి దర్శనానికి లోపలికి వెళ్ళవచ్చు. ఇది కొబ్బరికాయల సేల్స్ కౌంటర్. ఇంకా రెడీ చేస్తున్నాడు. 2 భక్తులు కొబ్బరికాయలు మనం తీసుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి తీసేసుకొని స్వామివారికి కూర్చోండి. కొంచెం ముందుకు వచ్చాక పైకి వచ్చాక ఫస్ట్ మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా కనిపిస్తుంది. హ్యాండ్ వాష్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు మనం గుడికి వెనక వైపు ఉన్నాము. వెనక వైపు నుంచి మనం ఒక్కో డైరెక్షన్లో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. హలో. ఇది ఒక సైడ్ అనమాట, ఒక సైడ్ ఆఫ్ గుడి. ఇక్కడి నుంచి ఫస్ట్ ముందుకెళ్తాం మనం. ప్లీజ్ వేర్ ట్రెడిషనల్ డ్రెస్ ఓన్లీ. ఇది వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఉత్తర ద్వారం. ఇది డైరెక్షన్ అనమాట. ఇది ఆ తలుపు. ఇది చూసుకుంటే కొంచెం ఒక చిన్న మినీ పార్క్ లాగా చిన్నగా అట్లా కూర్చోవడానికి చిన్న అరేంజ్మెంట్ చేశారు. ఇట్లా ఈ షేప్లో చిన్న అరేంజ్మెంట్.
దాని పక్కనే పుష్కరిణి, ఇంకా రెడీ కాలేదు, అవుతుంది పుష్కరిణి. అవుతుంది, రెడీ అవుతుంది. మెయిన్ ఎంట్రన్స్ డోర్ సైడ్ వస్తున్నాము. ఇదనమాట గుడి గోపురము. ఇంతకుముందు చెప్పినట్టు ఇది అరౌండ్ 67 ఫీట్ హైట్లో ఉందన్నమాట. దీని లోపల ఏదైతే ధ్వజస్తంభం ఉందో అది అరౌండ్ 45 ఫీట్ హైట్లో ఉంది. వే టు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్. ఇక్కడ మనకి టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 5 నుంచి మధ్యాహ్నం 2 వరకు, మళ్ళీ 4 నుండి 8:30 వరకు, నైట్ 8:30 వరకు అనమాట టెంపుల్ టైమింగ్స్. ఇది గుడి గోపురం, వెంకటేశ్వర స్వామి. మహాద్వారం దగ్గర శ్రీ నాగరాజు విగ్రహం ఉంది. ఎడం పక్క శ్రీ గణపతి. బ్రేకింగ్ ప్లేస్ నేనే సార్. కోకోనట్ బ్రేక్ సేమ్ మన తిరుపతిలో ఎట్లా ఉంటుందో సేమ్ అట్లాగే అరేంజ్మెంట్ కూడా ఉంది. ఆంజనేయ స్వామి గుడి స్వామివారికి ఆపోజిట్లో ఉంది. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి స్వామివారికి క్వైట్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట. స్వామివారి గుడి ఎంట్రన్స్. స్వామివారి గుడి ఎంట్రన్స్. టు మహాగణపతి టెంపుల్. ఇది గణపతి టెంపుల్కి వెళ్ళే దారి. అంటే స్వామివారి గుడి కాంప్లెక్స్లోనే లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. కాస్త ముందుకెళ్తే గుడి ఉంటుంది. ఇది గణపతి స్వామివారి గుడి. మహాగణపతి స్వామివారి గుడి. ఈ స్వామివారి గుడి లోపల విగ్రహాలన్నీ నాట్ అలౌడ్, అందుకోసం బయట నుండే చూపిస్తున్నాను. స్వామివారిది చూస్తే ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఇదంతా స్వామివారిది. మహాగణపతి గుడి. మహాగణపతి గుడి పక్క సైడ్ నుండి. ఇది వాహన మండపం. ఇందులో అన్ని విగ్రహాలు ఉన్నాయి. నమామి గోవింద. ఇది సేల్స్ కౌంటర్, వాటి ప్రైస్ లిస్ట్. అంటే ఎన్ని అవైలబుల్ ఉన్నాయో లేదో తెలియదు.